హాయ్ అండి. వెల్కమ్ టు మైక్ టీవీ. నేను సతీష్ అట్ల. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు అందిస్తున్నాం. సో, మా ఛానల్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జైన మతంకు సంబంధించి ప్రధానంగా 6వ శతాబ్దంలో ఇది చాలా విశిష్టమైనదిగా ప్రపంచ చరిత్రలోనే ఉండేది. దానికి సంబంధించి జైన సాహిత్యం గురించి ఒక్కసారి తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా వచ్చేసి ప్రపంచ చరిత్రలో ఎంతో విశిష్టమైంది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంగా చెప్పొచ్చు. ఈ కాలంలో నాటి ప్రపంచ ప్రముఖ నాగరికత కేంద్రాలన్నింటిలో సాంఘిక, రాజకీయ, మత, సాంస్కృతిక రంగాల్లో తీవ్రమైనటువంటి సంచలనం కలిగించింది. ఇక ఆనాటికి అమలులో ఉన్నటువంటి మత వ్యవస్థలపై తిరుగుబాటు ధోరణి ప్రబలడం వల్ల సంభవించినటువంటి పరిణామం ఆ కాలంలో ఏర్పడిన జైన, బౌద్ధ మతాలు. దానికి సంబంధించి రెండింటిలో అత్యంతమైనటువంటి ప్రాచీనమైంది ఈ జైన మతంగా చెప్పొచ్చు. జిన అనే పదం నుంచి ఈ జైన మతం అనేది ఆవిర్మించడం జరిగింది. ఇక జైనులను నిగ్రంథులు, శ్రమణులు అని కూడా పిలుస్తారు. వేదాలు శ్రమణుల గురించి ప్రస్తావించింది. జైన మతాన్ని అధికారికంగా గుర్తించినటువంటి రాజ్యం లిచ్చవి. దీన్ని అధికారికంగా గుర్తించినటువంటి రాజ్యం వచ్చేసి లిచ్చవి రాజ్యం. జైన సాహిత్యాన్ని అధికంగా అర్థమాగధి, ప్రాకృతంలో రాశారు. అయితే జైనమత ప్రచార భాషగా ప్రాకృతం ఉండేది. ప్రాకృతం భాష నుంచి అనేక ప్రాంతీయ భాషలు ఉద్భవించాయి. అయితే ఉదాహరణకు చూస్తే శౌరసేని ఇది ప్రస్తుతం మరాఠీ భాషగా మారింది. ఆ తర్వాతి కాలంలో జైన సన్యాసులు సంస్కృతంలో గ్రంథాలు రాశారు. జైన మత గ్రంథాలను అంగాలు అని అంటారు. జైన మత గ్రంథాలను సంబంధించి అంగాలు అని పిలుస్తారు. ఇక అకరంగ సూత్ర, సూత్ర కృతంగా, బృహత్కల్ప సూత్రాలు తొలి జైన సాహిత్యంగా పరిగణించబడతాయి. ఇక అంగాలకు సంబంధించి ఒక్కసారి చూస్తే వీటి సంఖ్య 12 ద్వాదశాంగాములు. ఇవి అర్ధమాగధి భాషలో రచించబడ్డాయి. వీటికే మరో పేరు ఉపాంగములు. ఉపాంగములు అని కూడా వీటిని అంగాలను పిలుస్తారు. వీటిపై రాసిన వ్యాఖ్యానాలను నిరుక్తులు అని అంటారు. ఇవి మొదట 14 ఉన్నాయి. వీటినే పూర్వములు అని కూడా అన్నారు. భద్రబాహుకు సంబంధించి ఇతను కల్పసూత్ర ప్రాకృత్యం అనే గ్రంథాన్ని ఇతను రచించడం జరిగింది. భద్రబాహు అనే అతను. కల్పసూత్రలో 3 భాగాలు ఉన్నాయి. అందులో ఒకటి జీవన చరిత్ర, అట్లాగే జైన తీర్థం, కనుల చరిత్ర, ముఖ్యంగా పార్శ్వనాథ మహావీర్ల చరిత్రను ఇది తెలియజేస్తుంది. రెండోది ధేరావళి చరిత్ర 11 మంది గణాధర్ల గురించి ఇందులో తెలియజేస్తుంది. అట్లాగే మూడో దైన సమాచారి నియమాలు, నిబంధనల గురించి ఇందులో తెలియజేసి ఉంది. ఇక కుందనాచార్య ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం ప్రాంతానికి చెందినవాడితను. ఇతను దిగంబర సన్యాసి. ఈయన అసలు పేరు పద్మనందిన్. కుందనాచార్య రాసినటువంటి 3 పుస్తకాలను కలిపి సారత్రయం లేదా ప్రభాత్రయం అని అంటారు. అయితే అవి సమయం సారం, ప్రవచన సారం, పంచాస్తికాయ సారం. అయితే సోమదేవసూరి ఇప్పుడు భద్రబాహు గురించి తెలుసుకున్నాం కదా, కుందనాచార్య గురించి దానికి సంబంధించి తెలుసుకున్నాం కదా. ఇక సోమదేవసూరి గురించి వెములవాడ రాజ్యస్థానంలో ఉండేవాడితను. ఇతని బిరుదొచ్చేసి శ్వాదద చలసింహ. ఇతను యశస్తిలక అంటే సంస్కృతం, నీతి వ్యాఖ్యామృత సంస్కృతం అనే గ్రంథాలను ఇతను రచించడం జరిగింది. ఇక హేమచంద్ర సూరికి చూస్తే దానికి సంబంధించి అతని గురించి చూస్తే ఈయనకు కలికాల సర్వజ్ఞ అనే బిరుదు ఉంది. హేమచంద్ర సూరి కనౌజ్ను పాలించే ప్రతిహార వంశరాజైన కుమారపాలుని ఆస్థానంలో ఇతనున్నాడు. ఇతను సల్లేఖన వ్రతం ఆచరించి ప్రాణం వదిలాడు. ఒక వ్రతంతో ఇతను ప్రాణం వదలడం జరిగింది. ఇతను రాసిన గ్రంథాల్లో ముఖ్యమైనవి పరిశిష్ట పర్వన్ లేదా స్థివరవలి చరిత్ర, అభిదాస చింతామణి, కుమారపాల చరిత్ర, త్రిషష్టి సకల పురుష చరిత్ర. ఇందులో 63 మంది గొప్ప జైన సన్యాసుల గురించి ఇతను రాయడం అనేది జరిగింది హేమచంద్ర సూరి. విశ్వవలయాలపై నమ్మకం. జైన మతం ప్రకారం సృష్టి కాలగమనానికి 12 ఆకులు గల చక్రంతో పోల్చుతారు. 12 ఆకులతో కూడినటువంటి చక్రము ప్రతిభ్రమణాన్ని కల్ప అని అంటారు. ప్రతికల్ప 6 యుగాలుగా విభజించబడింది. ఈ ఆకులు 2 రకాలుగా ఉంటాయి. అవి ఒకటి ఉత్పరిణి అంటే ఎగువకు వెళ్ళే 6 ఆకులు. ఈ కాలపు మానవులు నాగరికులుగా ఉంటారు. అవసర్పిణి అంటే దిగువకు వచ్చేటటువంటి 6 ఆకులు. దీనిలో వచ్చేసి మానవులు మరుగుజ్జులుగా ఉంటారు. ఇది విశ్వవలయపై నమ్మకం కలిగించడం అనేది ఉంటది. ఏంటంటే ఉత్పర్స్
కంపెనీకి సంబంధించి ఎగువకు వెళ్ళే 6 ఆకులు ఒకటి, దిగువకు వచ్చే 6 ఆకులు ఒకటి. అంటే దీంట్లో దిగువకు వచ్చే దాంట్లోనొచ్చేసి దీంట్లో మానవులొచ్చేసి మరుగుజ్జులుగా అంటే చిన్నగా ఉంటారు. అట్లాగే ఉత్పరిని ఎగువకు వెళ్ళే 6 ఆకులకు సంబంధించి ఈ కాలపు మానవులొచ్చేసి నాగరికులుగా ఉంటారన్నట్టు. ఈ 2 భేదాలుగా 6 ఆకులకు సంబంధించి ఇట్లా చెప్పారు. ఇక జైన శిల్ప సంపదకు సంబంధించి చూస్తే మౌంట్ అబూలోని దిల్వారా ఆలయాలు రాజస్థాన్‌లో ఉన్నాయి. దానికి సంబంధించి ఇక ఈ ఆలయాన్ని తేజపాల, వస్తుపాల నిర్మించాడు. ఉదయగిరి పర్వతాల్లో కారవేలుడు జైనులకు గుహాలయాలను నిర్మించాడు. ఎల్లోరా గుహలు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎల్లోరా గుహలు, అట్లాగే పార్శ్వనాథ కొండలు ఇవి జార్ఖండ్‌లో ఉన్నాయి. ఉజ్జయిని జైన మతానికి ప్రముఖ విద్యా కేంద్రంగా ఇది ఉంది. ఇక జైన సాహిత్యంలో చూస్తే కవి వచ్చేసి జైన మత గ్రంథం ధనపాల తిలకమంజరి సంస్కృతంలో ఉంది. ఇక న్యాయ చంద్రసూరి హమ్మిర మహాకావ్యం సంస్కృతంలో ఉంది. అమోఘ వర్ష వచ్చేసి ప్రశ్నోత్తర రత్నామాలిక కవిరాజ మార్గం వచ్చేసి ఇది కన్నడలో ఉండడం జరిగింది. ఇక మునిచంద్రుడు వచ్చేసి గాథాకోశ, ఈ సోమప్రభు వచ్చేసి శృంగార వైరాగ్య తరంగిణి, మహావీరుడు సూత్రాంగాలు అర్ధమాగది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇక జైనసేనుడు గుణభద్ర మహాపురాణం, అకరనాగా వచ్చేసి సూత్ర కృతాంగ, హేమచంద్రుడు వచ్చేసి పరిశిష్ట పర్వన్, జయం జోండర్ వచ్చేసి కళింగట్టు పరణి. ఇక శ్రావణ బేలగోల దీనికి సంబంధించి ఒక్కసారి చూస్తే ఇది కర్ణాటకలోని హసన్ జిల్లాలోని శ్రావణ బేలగోల వద్ద గల వింధ్యగిరి పర్వతంపై ఉంది. ఇక్కడ దిగంబర జైన మతం అనేది ఆవిర్భవించింది. ఇక్కడ ఋషభనాథుని కుమారుడైనటువంటి గోమటేశ్వర విగ్రహం లేదా బాహుబలి విగ్రహం ఇక్కడ కర్ణాటకలో ఉంది. అయితే ఈ విగ్రహాన్ని 10వ శతాబ్దంలో పశ్చిమ గంగరాజు 4వ రాచమల్లుని మంత్రి చాముండరాయ ప్రతిష్ఠించాడు. దీని ఎత్తొచ్చేసి దాదాపుగా 57 అడుగులు లేదా 17 మీటర్ల వరకు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ మోనోలిథిక్ గ్రానైట్ విగ్రహం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి శ్రావణ బెలగలలో మహామస్తాభిషేకం జరుగుతుంది. ఇక్కడ చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రతం ఆచరించిన కొండను ప్రస్తుతం చంద్రగిరి కొండగా ఇక్కడ పేర్కొంటున్నారు. మనం చంద్రగిరి కొండగా పిలుస్తూ ఉంటాం. ఈ విగ్రహం మీకు చూస్తే మనకు తెలుస్తూ ఉంటది కర్ణాటకలోని దానికి సంబంధించినటువంటి వివరాలు. ఇది జైన సాహిత్యంకు సంబంధించినటువంటి మొన్న బౌద్ధ మతంకు సంబంధించి బౌద్ధుల గురించి దానికి సంబంధించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇది కూడా ఎస్ఏ రైటింగ్ సంబంధించి అట్లాగే యూపీఎస్సీ సివిల్స్ కానీ గ్రూప్స్ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఇంకా పోలీసు ఎగ్జామ్స్కి సంబంధించి కానీ ఇంకా ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కూడా వీటికి సంబంధించి మీకు అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది తరువుగా కూడా ఇంకా క్లుప్తంగా వివరణాత్మకంగా ఆ పేర్లు కానీ వాటికి సంబంధించినటువంటివి ఏ సంవత్సరము క్రీస్తు శకమా క్రీస్తు పూర్వమా ఇట్లాంటివన్నీ కూడా పేర్లు గ్రంథాలు సాహిత్యము ఇట్లాంటివన్నీ క్లియర్గా క్లుప్తంగా చదువుకొని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తే మనకు ఈజీగా స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది.